నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? బాగుందండి, బాగుంది. అంటే ఏ రకంగా బాగుందండి? అన్ని రకాలుగా బాగుంది. ఆ ప్రభుత్వం అన్నీ చేస్తుంది, రాష్ట్ర అభివృద్ధి చేస్తుంది అని అనుకుంటున్నాను. అంటే రాష్ట్ర ఎందుకంటే అభివృద్ధి అంటే అంటే ఇవన్నీ కూడా పాత ప్రభుత్వంలోనే అన్నీ జరిగినాయి. దానిలో అన్నీ నానా రాష్ట్రంగా చేసాడు. ఓకే. కానీ అన్నీ మళ్ళీ పూర్తి రావాలంటే టైం పడుతుంది, ఉమ్, కొంత టైం పడుతుంది. అంతేగాని వచ్చేసి 4 నెలల్లో చేసేయాలంటే చంద్రబాబు ఏం చేయడు కదా. అది కూడా రావాలి, పథకాలు రావాలి, కావాలి కేంద్ర ప్రభుత్వం రావాలి. దాని నుంచి వస్తాయి, చేస్తారు, అభివృద్ధి చేస్తారు. నా నమ్మకం ఉంది. ప్రజలు అంతగా ఓటేశారు, నమ్మకం ఉండి వేసారు. మంచిగా జరుగుతుంది అందరికీ, ప్రజలకే మంచి జరుగుతుంది. పథకాలు కూడా అన్నీ బాగా జరుగుతున్నాయి. ఓకే. అంటే గత ప్రభుత్వంలో తప్పుదలంటే ఏ విధంగా ఉండి అంటారు? చాలా దారుణాలండి. మేము దాంట్లో పూర్తిగా గంజాయి. ఓకే, ఓకే. గంజాయి ఎక్కడ ఉండేది? ఎక్కడో ఏజెన్సీలో ఉండేది. అలాంటిది మలికిపురం కాలేజీలోకి వచ్చింది గంజాయి. విపరీతంగా తాగేసి ఓకే. వాళ్ళు చేసి పనులు ఎలా ఉంటున్నారు మీరు? మనిషిని ఎవడం గొడవ అయితే పట్టుకుని కొట్టేయడం, విపరీతంగా కొట్టేయడం. ఆ గంజాయి మొత్తం ఏం తెస్తుంది వాళ్ళకి? అవును. అంత దారుణంగా తయారైంది గంజాయి. ఏంటి అన్నీ అరచగాలే ప్రశ్నించి రాబడేయటం. అంటే ఆ మంచి మంచి మంచిగా చేసేవాడికి ఒకవేళ నిజంగా మంచిగా జరిగింది, నన్ను కొట్టేసావు నువ్వు, నేను ఎలికేసి పెడితే పెట్టుకోరు కాదు, ఆడ అపో చేసాడు, వీటి మీద కేసు తిరిగి ఓకే. అలా ఉండేది ప్రభుత్వం. అంత దారుణంగా ఉండేది. దాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలుసు, అలా అన్నీ బాగా చేస్తారు వాళ్ళు. అంటే గత ప్రభుత్వంలో గంజాయికి దానికి సంబంధం ఏంటంటారు? అవి పట్టించుకోపోవడం అంటారా? పట్టించుకోకపోవటం అండి. ఏది గంజాయి ప్రభుత్వం అండి, ఏది మొన్న అక్కడ 10 మంది కొట్టేసారు కుర్రోళ్ళు ఓకే. ఇక్కడ చెంచినాడు బ్రిడ్జి కింద. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం కాదండి, గత ప్రభుత్వం. ప్రభుత్వం. వాళ్ళు పట్టించుకోలేదు అసలు, కేసు కూడా పెట్టలేదు. దాని మీద ఖచ్చితంగా ఒక యాక్ట్ అయితే పెడతా అంటున్నారు. ఇప్పుడు అది వచ్చే మరి మంచిదని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక మీరు చూసిన 6 నెలలు ఏమైనా తగ్గిందంటారా? ఇప్పుడు కొంచెం తగ్గిందండి, బాగా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ బాగా తీసుకున్నారు. మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు కదా, రాపాక దేవరప్రసాద్ గారు. మళ్ళీ ఎవరైనా సరే అవతల కానీ చేసిన ఏం చేసినా లోపల ఆడేమని చెప్పాడు. అన్నీ బాగుంటాయండి, అన్నీ. ఇస్తానన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తాయంటారు? మాకు గ్యాస్ ఇచ్చారండి స్టార్టింగ్. నాకైతే గ్యాస్ తెచ్చుకున్నాను నేను మొన్న. నా అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి. పింఛన్ నాది పింఛన్ లేదండి ఇంకా. 50 సంవత్సరాలు అది 50 అన్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. దాని కొంచెం మా ఊళ్ళని అడుగుతున్నాను, నేను పెడతారేమోనని. నాకు ఎప్పుడే 52 అది వస్తాను. ఇసుక ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అన్నారండి, అదిగో పెట్టాడండి. ఆ పాలసీ కూడా పెట్టారు. అదే వస్తుందండి, అన్నీ దొరుకుతాయి. అన్నీ అంటే ఒకసారి జరగాలంటే జరగవు కదా. ఈ పనులన్నీ బోడి చేసుకోవాలి వాళ్ళందరూ. అవన్నీ చేసుకుని చక్కగా చేస్తున్నారండి, పర్లేదు ప్రభుత్వం. నన్ను అడిగితే మాత్రం బాగుంటుందండి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి బాగా జరుగుతుంది అనుకుంటున్నాను నేను ఓకే. ఈ ప్రభుత్వంలోని. మరి ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకులు రేటు బాగా పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రజలని అని చెప్పేసి అన్నారు. అన్నారులే కానీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటాయి కదండి. ఇది అది కూడా వీళ్ళ వాళ్ళు కూడా చక్కగా పెడతారు. దాని మీద దొరుకుతాయి అన్నీ, ఒకటి తగ్గుతాయండి. అన్నీ ఒకసారి తగ్గాలంటే అవ్వో పనులు కూడా. ప్రభుత్వం వచ్చింది ఇంకా 4 మాసాలు, ఎంత రోజులు 100 రోజులు 150 రోజులు అయింది. 6 నెలలు 6 నెలలు ఉంది కదండి. జరిగా అవుతుందండి, టైం పడతా. ఒక సంవత్సరం బాగానే ఉందంటారు. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, హ్యాపీగా ఉంది.